సో ఇక్కడ మనకి 2/y ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/z వచ్చింది కదా. సో దిస్ ఇస్ కరెక్ట్. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. ఈ వాల్యూ అడిగాడు వాడు. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z వాల్యూ అడిగాడు. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z వాల్యూ అడిగాడు. ఓకే, సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా మనకి YXలో ఉన్నాయి కదా, జెడ్లో ఏం లేదు కదా మనకి. ఓకే, సో అన్నీ కూడా మనకి ఎక్స్లో లేదు కదా, ZYలో ఉన్నాయి కదా. సో కాబట్టి వీల్ రైట్ ఈక్వేషన్ ఫర్ 1/x. సో 1/x ఇజ్ ఈక్వల్ ఎట్ రాసుకోవచ్చు నేను 1/z మైనస్ 2/y. ఇక్కడ నుంచి 1/x ఏం రాసుకోవచ్చు నేను 1/z మైనస్ 2/y పెట్టుకోవచ్చు కదా, అది ఇక్కడ పెట్టేస్తాను. సో 1/z మైనస్ 2/y ప్లస్ 1/y ప్లస్ 1/z. 1/z 1/z 2/z minus 2 plus 1 minus 1/y. So option A is the answer. Okay, option A. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ సరిగా మనము కనుక్కున్నది కరెక్టే, కానీ సో డైరెక్ట్గా ఇది చూస్తాం, ఇది బిడేస్తాం అనమాట. సో ఇది యాక్చువల్ కనుక్కోవాల్సింది. ఓకే, సో దట్ విల్ బి ఆప్షన్ ఏ. రైట్, థ్యాంక్ యూ.